లైఫ్లో నేను ఫెయిలియర్ అవుతా ఉంటా, కానీ మా ఫ్రెండ్స్ అందరూ సక్సెస్గానే ఉన్నారు. ఎందుకు మ్యామ్? నరేంద్ర, ఫెయిల్యూరు సక్సెస్ అని అంటే నేను ఫెయిల్ అయ్యాను, నా ఫ్రెండ్స్ అందరూ సక్సెస్ అయ్యారు అని. నీ ఫోకస్ ఫ్రెండ్స్ని తీసుకుంటున్నప్పుడు సక్సెస్ మీద ఉంది, నీ మీద చేసుకుంటున్నప్పుడు ఫెయిల్యూర్ మీద ఉంది. అది ఎలా అంటే, ఈ హ్యూమన్ బాడీ సిస్టమ్ అన్నది కంప్యూటర్ సిస్టమ్ లాంటిది. ఏంటి అని అంటే, కంప్యూటర్లో మనం ఏం చేస్తూ ఉంటాం? డేటా లోడ్ చేస్తూ ఉంటాం, అవునా? ఆ డేటా ఏంటి? క్వాలిటీ ఆఫ్ డేటా లోడ్ చేసామా లేదో చూసుకుంటాం, కానీ స్పీడ్ ఆఫ్ డేటా అన్నది మనం ఎప్పుడూ అంత ఇంపార్టెన్స్ ఇయ్యం. ఈ క్వాలిటీ ఆఫ్ డేటా, మీరు ఏ డేటా అయితే లోపల లోడ్ చేశారో, కంప్యూటర్లో లోడ్ చేశారో, దాన్ని బట్టే మీరు ఆ కంప్యూటర్ సిస్టమ్ అంతా రన్ చేసుకుంటూ ఉంటారు. దాన్ని ఉపయోగించి మీరు ఆ డేటా నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటారు. సిమిలర్ సేమ్ మన హ్యూమన్ బాడీ సిస్టమ్ని కూడా ఏంటి అని అంటే, మైండ్ అంతా ఫెయిల్యూర్తోనూ, నెగిటివ్ యాక్టివిటీస్తోనూ, నెగిటివ్ థింకింగ్తోనూ, డిసప్పాయింట్మెంట్తోనూ, డిస్కరేజ్మెంట్తోనూ, నేను చెయ్యలేను, నేను ఎప్పుడూ ఫెయిల్యూర్నే, వాడు ఎప్పుడు సక్సెస్ అవుతూ ఉంటాడు అనే థాట్ అనే డేటాని నువ్వు లోడ్ చేసి, నేను సక్సెస్ అవ్వాలి అని అంటే ఎలా అవుతావు? నువ్వు ఆలోచించినప్పుడు ఏ డేటాలోంచి తీసుకుంటున్నావు? మ్యాటర్ని ఏ డేటాలోంచి మనం తీసుకుంటున్నావు? ఫెయిల్యూర్ అనే డేటా నుంచే మనం తీసుకుంటున్నాం. సో ఫెయిల్యూర్ అనే డేటా నుంచి నువ్వు తీసుకుంటున్నప్పుడు ఏమవుతోంది? ఫెయిల్యూర్ అనే డేటా నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్నే నువ్వు ముందు పెట్టగలవు. సో ఫైనల్గా ఫెయిల్యూర్ నుంచి తీసుకున్నప్పుడు నీకేమొస్తుంది? ఫెయిల్యూర్ వస్తుంది. సో సక్సెస్ని ఇక్కడ మార్చుకోవాలి, సిస్టమ్ని మార్చుకోవాలి. దట్ ఈస్ ద ఫెయిల్యూర్ అనే దానికి మనం ఒక ఇట్ ఈస్ అ సార్ట్ ఆఫ్ డెఫినేషన్. గుడ్ మార్నింగ్ మ్యామ్. ఫియర్ అంటే అసలు ఏంటిది మ్యామ్? ఫియర్ అంటే ఏంటి అని అంటే, నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చున్నావమ్మా, నేను నిన్ను సడన్గా నీకేంటి, ఏ సబ్జెక్ట్ అంటే కొంచెం భయం చెప్పు. ఏ సబ్జెక్ట్ నువ్వు బాగా చేయలేను అనుకుంటావు? కెమిస్ట్రీ. ఏ సబ్జెక్ట్ బాగా చేయగలను అనుకుంటావు? మ్యాథ్స్. నువ్వు ఇక్కడికి రాగానే నేను నీ పేరు అమ్మ సౌమ్య, నేను ఇప్పుడు నేను కెమిస్ట్రీలో కొన్ని ప్రాబ్లమ్స్ అడుగుతాను, కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను అని అంటాను ఈ ప్రేక్షకులందరి ముందు. నీకు మైండ్లో ఏమొచ్చింది? ఫియర్. సార్ట్ ఆఫ్. అదేంటి, నేను చాలా బాగా మ్యాథ్స్ చేస్తున్నప్పుడు ఇప్పుడు మ్యాథ్స్ అడగకుండా నన్ను కెమిస్ట్రీలోనే ఎందుకు, కెమిస్ట్రీ బదులు మ్యాథ్స్ అడగచ్చు కదా అనేసి మైండ్ ఏమవుతుంది అంటే కొంచెం బ్లాక్ చేసేసుకుంటూ ఉంటుంది. ఈ ఫియర్ అన్నది కూడా, ఫియర్ కాన్సెప్ట్ పర్సన్ టు పర్సన్ మళ్ళీ వేరీ అవుతుంటుంది. ఒక చిన్న కథ చెప్తాను ఇక్కడ చిన్నది. ఏంటి అంటే, ఒక చిరుతపులి ఉంది. ఆ చిరుతపులి కుందేల్ని వెంటాడుతూ ఉంటుంది. దాని వెనక పరిగెడుతూ ఉంటుంది. కొంతసేపు అయిన తర్వాత కుందేలు తప్పించుకుని వెళ్ళిపోతుంది. చిరుతపులి వెనక్కి తిరిగేటప్పుడు ఒకసారి ఆగి కుందేల్ని పిలుస్తుంది. నువ్వు ఎలాగో తప్పించుకున్నావు, కానీ నాకు ఒక చిన్న డౌట్ క్లారిఫై చేసి వెళ్ళు. ప్రపంచంలో అన్ని జంతువుల కన్నా నేనే చాలా ఫాస్ట్గా రన్ చేస్తూ ఉంటాను కదా, నా చేతిలోంచి నువ్వు ఎలా తప్పించుకోగలిగావు అని. కుందేలు వెనక్కి తిరిగి ఒక చిన్నగా చెప్తుంది. ఏంటి అని అంటే, నీకు యూ హ్యావ్ ఫియర్ ఆఫ్ ఫుడ్, నాది ఫియర్ ఆఫ్ లైఫ్. సో నీ ఫుడ్ కోసం నీకు భయం, నాకు లైఫ్ కోసం నా భయం. ఎవరు ఎక్కువగా పరిగెడతారో దాన్ని బట్టి రిజల్ట్ ఆధారపడి ఉంటుంది అని. సో ఈ ఫియర్ వేరు, దాని ఎఫర్ట్ వేరు. ద క్వాలిటీ ఆఫ్ ఎఫర్ట్ అక్కడ వేరు, ద క్వాంటిటీ ఆఫ్ ఎఫర్ట్ ఇక్కడ వేరు. సో క్వాలిటీనే తీసుకోవాలి, కానీ క్వాంటిటీని ఎప్పుడు ఏమాత్రం మనం లెక్కలోకి పరిగణలోకి తీసుకోకూడదు. గుడ్ మార్నింగ్ మ్యామ్, మై నేమ్ ఈజ్ రమేష్. ఇప్పుడు మీరు ఫియర్ అంటే ఏంటి చెప్పారు, ఫెయిల్యూర్ అంటే ఏంటి చెప్పారు. ఫియర్ నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? ఫియర్ నుంచి ఎలా బయటపడాలి అని అంటే, మనకి కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఏంటి అని అంటే, ఫస్ట్ ఫియర్ అనేది ఒక ఈవెంట్. ఫియర్ దేని రిలేటెడ్? ఫియర్ ఫెయిల్యూరు. మనం ఫెయిల్యూర్ని తీసుకుంటున్నాం. ఓకే, ఫియర్ నుంచి బయటపడడానికి అంటే, ఏ ఫియర్ నుంచి? ఫెయిల్యూర్ అనే ఫియర్ నుంచి నీకు కావాల్సింది. ఫెయిల్యూర్ అనే ఫియర్ నుంచి బయటపడడానికి ఏం చేయాలి అని అంటే, మనం ఇందాక అనుకున్నట్టు ఫెయిల్యూర్ అన్నది ఈవెంట్కి మాత్రమే సంబంధించింది, పర్సన్కి సంబంధించింది కాదు అని ఫస్ట్ ఖచ్చితంగా మనసులో పెట్టుకోవాలి. ఒక ఈవెంట్ అయిపోయిన తర్వాత నేను ఫెయిల్ అయిపోయాను, నేను యూజ్లెస్ ఇన్ లైఫ్ అని మాత్రం ఏమాత్రం అనుకోకూడదు. ఆ ఈవెంట్లో నేను తగ్గ ఎఫర్ట్ పెట్టలేదు, నా ఎఫర్ట్ క్వాలిటీ ఎఫర్ట్ ఉందా లేదా అన్నది సరి చూసుకోవాలి. ఒకటి. రెండోది ఏంటి అంటే, ఫియరు, భయస్థుడికి ధైర్యవంతుడికి తేడా ఏంటి? నువ్వు చెప్పు. భయస్థుడు వెనకడుగేస్తూ ఉంటాడు, ధైర్యవంతుడు ముందడుగేస్తూ ఉంటాడు. వెరీ గుడ్. భయం ఫియర్. ధైర్యవంతుడు భయపడట, అది దట్ ఈస్ ద కాన్సెప్ట్. ధైర్యవంతుడికి భయం లేదు అనుకోవడం చాలా తప్పు. కానీ ఏంటి అంటే, అతని ఫోకస్ భయం మీద లేదు, ధైర్యవంతుడి ఫోకస్ వేరే దాని మీద ఉంది, పని చేయడాని మీద ఉంది, కాన్ఫిడెన్స్ మీద ఉంది. కాబట్టి అతను అలా ముందుకెళ్ళిపోతూ ఉంటాడు. భయస్థుడు ఏం చేస్తుంటాడు? భయం అనే ఆ ఫియర్ కాన్సెప్ట్తోనే ముందుకెళ్తూ ఉంటాడు. ఫియర్ కాన్సెప్ట్తో వెళ్దాం అనుకుంటే ఈ ఫియర్ దాన్ని ముందుకు వెళ్ళనియనివ్వదు. సో ద డిఫరెన్స్ బిట్వీన్ భయస్థుడు అండ్ దెన్
ఈ ధైర్యవంతుడికి తేడా ఏంటి అని అంటే అతను ధైర్యం అనే దాంతో ముందుకెళ్తాడు, ఇతడు భయం అనే దాన్ని ప్రయారిటైజ్ చేసుకుంటూ ఉంటాడు. ఫస్ట్ ఫియర్స్ గురించి అడిగాడు అతను. ఫియర్స్ ఏంటి అని అంటే నువ్వు ఫస్ట్ యూ లిస్ట్ అవుట్, పేపరు పెన్ను తీసుకో, నీకున్న భయాలు ఏంటి, ఆ భయాల వల్ల నువ్వు నష్టపోతున్నది ఏంటి. 1 ఫియర్, ఫస్ట్ ఫియర్ ఏంటి, రెండో ఫియర్ ఏంటి, మూడో ఫియర్ ఏంటి, నాలుగో భయం ఏంటి, ఈ 4 భయాల్లో ఏ భయం నీకు చాలా వాటి మీద ఎఫెక్ట్ ఇస్తోంది అన్నది పెన్ను పేపర్ తీసుకుని పెట్టుకో. ఆ భయాన్ని నుంచి నేను ఏ రకంగా బయటపడాలి అనుకుంటున్నాను. నీ ఫ్రెండ్స్ని చూస్తుంటావు కదా, వాడు ఇలా ఉన్నాడు, వీడు ఇలా ఉన్నాడు, వీడు ఇలా ఉన్నాడు అని మనసులో అనుకుంటూ ఉంటావు. నువ్వు కూడా ఎలా ఉండాలనుకున్నావో దానికి తగ్గట్టు పక్కన పేపర్ మీద రాసేసుకో. మనం అందులో ఈ భయం నుంచి ఫెయిల్యూర్స్ నుంచి బయటపడడానికి ఫస్ట్ ఏం చేస్తారంటే రైట్ ఇట్, పుట్ ఇట్ ఆన్ ద పేపర్. నీ భయాలన్నింటినీ పేపర్ మీద పెట్టుకో. నెక్స్ట్ టాక్ అబౌట్ ఇట్. నీ భయం అన్నదాన్ని భయం లేకుండా నలుగురికి చెప్పుకోవాలి. నలుగురికి అంటే ఆ నలుగురు ఎలా ఉండాలి, నీకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అలా కాకుండా న్యూట్రల్గా సమాధానం ఇచ్చేవాళ్ళు ఉండాలి. ఓకే, అప్పుడు ఏంటి అంటే ఈ పక్కన ఆ పక్కన కూడా ఆలోచించి సమాధానం చెప్తారు కాబట్టి ఆన్సర్ న్యూట్రల్గా ఉంటుంది.